24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడు కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజు గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పడుతూ పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతుంటారు పెరగగానే, కొంతమంది మహానుభావులు. వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వ జన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా? అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది. సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వు ఏం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం? వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండూ కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేణ మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే అండి, ఈ కర్మ సిద్ధాంతంలో ప్రస్తుతం ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు ఈ మూడిట్లో? అట్ ద సేమ్ టైం అంటే ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, బట్ సెప్టెంబర్ నుంచి అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు విమెన్కి ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. వృషభ రాశి వాళ్ళకి మనం తీసుకుంటే ప్రధానంగా వీళ్ళు కళాత్మకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని, లేకపోతే కళారంగంలో బాగా రాణిస్తారని, క్రియేటివ్ ఫీల్డ్స్ లైక్ ఏఐ, వర్చువల్ రియాలిటీ కానీ, నేటి తరంలో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో కానీ బాగా రాణిస్తారని, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, లేకపోతే ఫర్నిచర్స్ కానీ, ఇలాంటి విషయాల్లో మంచి అందమైనటువంటి వ్యక్తులుగా, ఒక కళాత్మకమైన వ్యక్తులుగా జీవిస్తారని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. అలాంటి వృషభ రాశి వాళ్ళకి గురుబలం పెరగడం అనేటువంటిదైనా, రాహుబలం పెరగడం అనేటువంటిదైనా అన్నీ కూడా ఒక కలిసి వచ్చిన కాలంలో వీళ్ళకి కలిసి వచ్చాయి. కానీ శని మళ్ళా వక్రించి 10వ స్థానాన్ని చూడడం అనేటువంటిది వీళ్ళకి కెరీర్లో వచ్చే ఇబ్బందులుగా మనం చూడవచ్చు. బాగా గమనిస్తే ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి రవి బలము అనేటువంటిది వీళ్ళకి వీక్ అయిందండి. మళ్ళీ ఎప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంది ఆ రవి బలము అనేటువంటిది అంటే, మళ్ళీ ఎప్పుడు కలిసి వస్తుంది అంటే వీళ్ళకి చాలా లాంగ్ టైం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది. అంటే అలాగా వీళ్ళకి చూడండి, 2వ స్థానంలో గురుడు అక్టోబర్ 18 వరకే బాగున్నారు. రవి అనేటువంటి ఆయన ఆగస్టు 17 తర్వాత నుంచి ఆయన మిశ్రమ ఫలితాలు ఇస్తూనే మళ్ళా బలం పుంజుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఎక్కడికి మళ్ళీ కుంభంలోకి వెళ్ళేంత వరకు కూడా ఆయనకు అంత బలం పట్టడం లేదు. మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి అక్టోబర్ తర్వాత దగ్గర నుంచి. రాహు కూడా తర్వాత డిసెంబర్ తర్వాత ట్రాన్సిట్ అయిన తర్వాత కూడా ఆ 10వ స్థానంలో ఉంటారు, 9వ స్థానంలోకి వెళ్ళిపోతారు. సో మేజర్గా నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, వృషభ రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి సెప్టెంబర్ నుంచి కూడా బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరము. ఈ టైం అనేటువంటిది మిస్ అయితే మళ్ళా టైం అనేటువంటిది తిరిగి రాదు. బాగా చెప్పాలి అంటే శని 10th హౌస్ మీద ప్రభావితం అవ్వడం అంటే ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ, స్థాన చలనం, అది విదేశాల ఎక్కడెక్కడ పక్కన పెడితే ఖచ్చితంగా ప్లేస్ అనేటువంటి షిఫ్ట్ అవ్వడం, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేకపోతే కెరియర్లో ఒడిదుడుకులు అనేటువంటివి రావడం కానీ, ప్రెషర్ అనేటువంటిది పెరగడం, నిరుద్యోగ ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా ఎక్కువ అవ్వడం. ఎందుకంటే శని 10వ స్థానాన్ని చూస్తున్నారండి. ఎంత వెతికినా, ఎంత కష్టపడినా ఆ ఫలితం అనేటువంటిది రావడం చాలా కష్టం అవుతుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ 2వ స్థానంలో గురుడు మాత్రమే బ్రహ్మాస్త్రంలాగా వీళ్ళని కాపాడుతూ ఉన్నారు. అది అక్టోబర్ దాకా మాత్రమే వీళ్ళకు ఉంటుంది. సో ప్రధానంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే, ఎస్పెషల్లీ విమెన్ అయితే సెప్టెంబర్, అక్టోబర్ దగ్గర నుంచి కూడా పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి చూసుకోవాలి. ఆడవాళ్లతో తగువులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా చెప్పాలి అంటే వీళ్ళకి మీ జాతకంలో శని మహాదశ నడుస్తూ ఉన్నట్లయితే మీరు కాపాడబడతారు. శని మీకు రాజయోగ కారకుడు అవుతారండి. సో 100% శని మీకు బలము. ఆ శని ఎక్కడున్నా, ఇది గోచారంలో శని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ఆయన ఎక్కడున్నారనేటువంటి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే ప్రధానంగా రుణ బాధలు అనేటువంటివి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. ఎందుకంటే ద ఒరిజినల్ 12th లార్డ్ వీళ్ళకి కుజుడు. రుణ బాధలు అనేవి చాలా ఎక్కువైపోతాయి. సో ఎక్కువగా ఆ అప్పుల బాధ ఉంది అనుకునేటువంటి వాళ్ళు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 16 సార్లు ప్రతిరోజు చదవండి. తప్పకుండా అప్పులు తీరుతాయి. ఇంకా చెప్పాలి అంటే అక్టోబర్ తర్వాత నుంచి ఇంకా కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి, ఈ ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగానే చూస్తారని చెప్పచ్చు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే కెరీర్, తర్వాత హెల్త్.
ఈ 2 విషయాల్లోనూ ఫోకస్ చేయండి. అప్పులు చేయొద్దు, అప్పులు ఎవరికి ఇవ్వద్దు ఈ సమయంలో. బికాజ్ ఇప్పుడు మీకు ఫ్లో ఆఫ్ మనీ బాగుంది కదా అని ఇచ్చారంటే అక్టోబర్ తర్వాత నుంచి మీరు ఇబ్బంది పడతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విధంగా నాగరాజు గారు ఓన్లీ పీసీఓడి ఇవే కాకుండా గుప్త రోగములను మనం చెప్తామండి, బయటికి చెప్పుకోలేనివి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మగవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, టెస్టోస్టెరాన్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఈ శుక్రుడు అంటే ఆడవాళ్ళలో శత్రుత్వం పెరగడం వల్ల వీళ్ళకి ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకత, వాళ్ళతో తగులు అవ్వడం వల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. బికాజ్ శుక్రుడు 6th లార్డ్ కాబట్టి అండి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. శత్రువులు ఆడవాళ్ళలో ఉండడం, అత్తగారు లేకపోతే మేనమామ, మేనత్త వీళ్ళ దగ్గర నుంచి శత్రుత్వం రావడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఇంకో విషయం ఏంటి అంటే కళారంగంలో ప్రయత్నం చేసేవాళ్ళు, ఫిలిం కెరీర్లో అందరిలో కూడా ఈ అక్టోబర్ లోపులోనే మీ ప్రధానమైన నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే రవి అనేటువంటి ఆయన మిశ్రమంగా ఫలితాలు ఇస్తున్నప్పుడు కష్టపడినా అంత గొప్పగా యోగించావు. కానీ నిరాశపడకండి, మనోధైర్యంతో పనిచేస్తూనే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి. రవి బలం చాలా బాగా పెరుగుతుందండి. లేదా ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వండి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, హోదా అనేటువంటిది పెరుగుతుంది. చాలామంది వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి, చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.